ఎన్నో ఆశలు భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టాప్ 5 ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రైవేట్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ ఈ 5 కూడాను ఖచ్చితంగా మంచి రాయితీని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అందరూ కూడాను మంచి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు అంటూ కూడా నిర్మలా సీతారామన్ని కొనియాడుతున్నారు. అండ్ ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే న్యూ రెజిమ్, సో ఎవరైతే న్యూ రెజిమ్ వాడుతున్నారో వాళ్ళకి కొత్త ట్యాక్స్ స్లాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ట్యాక్స్ స్లాబ్స్ అని కూడా నేను మీకు ఈరోజు ఇవ్వడం చెప్పబోతున్నాను. అండ్ ఇంకొక విషయం, ఏదైతే కస్టమ్స్ డ్యూటీ ఉందో మొబైల్ ఫోన్స్ కావచ్చు, వీటన్నిటి యొక్క రేట్స్ కూడా త్వరలో తగ్గబోతున్నాయి. సో ఈ విషయాలన్నీ కూడాను నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ఇంకొక విషయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్, సో ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే ఆ యొక్క స్టేట్ డివైడ్ అయిందో అప్పటి నుంచి నిధులు సరిగ్గా లేక డెవలప్మెంట్ జరగలేదని మనందరికీ తెలుసు. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అయితే 15,000 కోట్ల రూపాయలను అయితే ఇవ్వడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, దీనిపై ఆంధ్రప్రదేశ్ జనాభా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవేళ అడ్వాన్స్డ్ ఇంకా ఫ్యూచర్లో కనుక ఏమైనా నిధులు కనుక కావాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా కూడా రిలీజ్ చేయడానికి మేము సిద్ధం అంటూ కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక విషయం, మన బిజినెస్ ప్రేక్షకులందరికీ కూడా ఎంఎస్ఎంఈకి సంబంధించి, స్టార్ట్అప్కి సంబంధించి మంచి ఊరట కల్పిస్తున్నారు. అండ్ ఇంకొక విషయం, సిజిటిఎంఎస్సి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద 100 కోట్ల రూపాయల వరకు ఎటువంటి కొలాటరల్ కూడా లేకుండా కూడా ఈ యొక్క లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనిపై కూడా మంచి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. లోక్సభలో 11 గంటల 4 నిమిషాలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. అయితే దాదాపు 12 గంటల 30 నిమిషాల వరకు ఈ యొక్క బడ్జెట్ అయితే కొనసాగింది. వికసిత్ భారత్ లక్ష్యం అంటున్న ఎన్డీఏ సర్కార్ యూనియన్ బడ్జెట్ లో కీలక మార్పులు అయితే ప్రకటించడం జరిగింది. కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అయితే కేంద్ర బడ్జెట్ పరిమాణం 2024-25కు గాను 32.07 లక్షల కోట్ల నుంచి 48.21 లక్షల కోట్లుగా ప్రకటించింది. అండ్ పన్ను ఆదాయం వచ్చేసి 28.83 లక్షల కోట్ల రూపాయలుగా పరిగణించింది. ఇక జీడిపి మనం చూసుకున్నట్లయితే 4.9% ఉండవచ్చు అని కూడా అంచనాలు వేసింది. అప్పులు, పన్నేతర ఆదాయాలు వచ్చేసి 16 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. కస్టమ్స్ డ్యూటీ నేపథ్యంలో వస్తువుల ధరలు తగ్గుతాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ వీటిపై రేట్లు కూడా తగ్గనున్నట్లుగా కూడా దాన్ని ప్రకటించడం జరిగింది. బంగారం ఇంపోర్ట్, సిల్వర్, లెదర్ వస్తువులు, సీ ఫుడ్ కూడా చాలా తక్కువ డబ్బులకే మనకి లభించున్నాయట. ఇక ప్లాటినంపై 6.4% వరకు కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. ఎందుకంటే ప్లాటినం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్నమెంట్ కాబట్టి. అయితే ముఖ్యంగా ఈ బడ్జెట్లో మొత్తం కేంద్రం అన్ని ప్రాంతాలు, అన్ని రంగాల అభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టిన కూటమి ప్రభుత్వం ఇక ఫలించిన చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలు అంటూ కూడాను హ్యాష్ ట్యాగ్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఎందుకు అంటే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి సీఎం అవడం, సో తాను నిధుల గురించి కావచ్చు, తాను కేంద్రంలో ప్రవేశపెట్టడంతో సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సో ఊహించినట్లుగా లభించినాయి అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఇక రాష్ట్ర జీవనాడి పోలవరంకి పూర్తిగా అధికమైన నిధులు కూడా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. ఇక రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ పారిశ్రామిక అభివృద్ధికి హైదరాబాద్ టు బెంగళూరు అండ్ పారిశ్రామిక కారిడార్ కూడా అభివృద్ధి కూడా చేసే దిశగా ఈ యొక్క బడ్జెట్ లో భాగంగా వారు పేర్కొనడం జరిగింది. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ లో నోడ్లకు కూడా ప్రత్యేకమైనటువంటి సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తాను చెప్పడం జరిగింది. ఇక కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి కూడా దానిపై కృషి చేయాలని కూడా తాను చెప్పడం జరిగింది. ఇక విశాఖ, చెన్నై కారిడార్లో వాటర్, విద్యుత్, రైల్వే, రోడ్లు ఈ ప్రాజెక్టులకు ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా ఇవ్వనున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఇక లాస్ట్ వన్ వచ్చేసి విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ కూడా అమలు చేస్తామంటూ కూడా తాము చెప్పడం జరిగింది. ఇక పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ కూడా కొత్తది శాంక్షన్ చేస్తామని కూడా తాము చెప్పడం జరిగింది. ఇక బడ్జెట్ రూపకల్పనలో మొత్తం 9 ప్రధాన అంశాలుగా నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. ఇనిషియల్ గానే నెంబర్ 1 వచ్చేసి ఉపాధి కల్పన. సో యూత్ ఎంపవర్మెంట్ కి ఉపాధి కల్పిస్తామని చెప్పడం జరిగింది. నైపుణ్య శిక్షణ, సో నైపుణ్య శిక్షణ అంటే స్కిల్ డెవలప్మెంట్. దీనికి సంబంధించి ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, వీరందరికీ కూడా మంచి పథకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ముద్రా లోన్ ఉందో ఇది వరకు 10 లక్షల రూపాయల వరకు ముద్రా లోన్ అనేది ఉండేది. సో ఈ ముద్రా లోన్ 20 లక్షల వరకు పొడిగించడం జరిగింది. సో ముఖ్యంగా దీనిపై మంచి ఊరట కల్పించారు. అండ్ ఇంకొక విషయం, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను భారీగా ఊరట కల్పించేలాగా ఆల్మోస్ట్ 20 లక్షల మంది యూత్ కి ఉద్యోగ
ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కూడా తాను చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఎంఎస్ఎంఈపై దృష్టి. ఏదైతే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఉందో ఈ స్కీమ్కి సంబంధించి ఎటువంటి కొలాటరల్ లేకుండా 100 కోట్ల రూపాయల వరకు మీకు లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఎంఎస్ఎంఈకి అయితే ఖచ్చితంగా మంచి భారీ ఊరట అయితే కల్పించడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. సో వీటన్నిటి గురించి కూడా నేను పూర్తి వీడియోస్ నెమ్మదిగా చేస్తూ ఉంటాను. సో ఇవైతే హైలైట్స్ ఆఫ్ ది బడ్జెట్. నెక్స్ట్, వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు కూడా అభివృద్ధికి పరిశోధనలు కూడా చేయాలంటూ కూడాను తాను చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇక వ్యవసాయ రంగానికి చూసుకున్నట్లయితే 1,50,000 కోట్ల రూపాయలైతే కేటాయించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే హైలీ యూత్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఫార్మర్స్కి అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా మంచిగా ఊరట కల్పించేలాగానే ఈ యొక్క బడ్జెట్ని తాను ప్రవేశపెట్టడం జరిగింది. సో బడ్జెట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి స్లాబ్స్. న్యూ రిజం వాళ్ళు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకైతే 50,000 రూపాయల నుంచి స్టాండర్డ్ డిడక్షన్స్ 75,000 రూపాయల వరకు పొడిగించింది. నెంబర్ 1 వచ్చేసి ఈ యొక్క స్లాబ్స్ చూడండి. సో ఇమేజ్లో ప్లే అవుతున్నట్లుగా 0 నుంచి 3 లక్షలు అయితే ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి నిల్ ట్యాక్స్. సో ఎవరైతే 3 నుంచి 7 లక్షలు సంపాదిస్తున్నారో వాళ్ళకి 5%, అదేవిధంగా 7 నుంచి 10 లక్షలు అయితే 10%, 10 నుంచి 12 లక్షల రూపాయలు కనుక సంపాదిస్తున్నట్టయితే మీ యొక్క ట్యాక్స్ అనేది 15% వరకు కట్ అవుతుంది. అదే కనుక 12 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు కనుక మీ యొక్క శాలరీ కనుకున్నట్లయితే మీకు 30% వరకు ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది. ఇది న్యూ రిజిమ్కి సంబంధించినటువంటి స్లాబ్స్ అనమాట. ఇక పాత రిజిమ్కి సంబంధించి ట్యాక్స్ యథావిధిగా కొనసాగుతుంది. ఇక ముఖ్యంగా మన బిజినెస్ సంబంధించి యూనియన్ బడ్జెట్లో ఏ విధంగా ఉందో చూద్దాం. సో ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. సో ఫర్ ఎంఎస్ఎంఈస్, ఎవరైతే ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను సో ఖచ్చితంగా మంచి ఊరట కల్పించేటువంటి స్కీమే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని త్వరలో తీసుకురాబోతామని కూడా తాను చెప్పడం జరుగుతుంది. ఎటువంటి కొలాటరల్ లేకుండా 100 crores ఆఫ్ లోన్ అయితే ఖచ్చితంగా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం ఈ బడ్జెట్ చెప్పుకోవాల్సింది జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కాంట్రాక్ట్ బేస్డ్ అని చెప్పి అంటూ ఉంటాం కదా, సో వాళ్ళందరికీ కూడాను జాబ్స్ అనేది క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఎవరైతే ఈ యొక్క జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా 5,000 రూపాయల చొప్పున వాళ్ళకి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విత్ వాళ్ళ యొక్క ట్రైనింగ్ అంతా కూడాను ఆ యొక్క కంపెనీసే టాప్ 100 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్లోనే వీళ్ళందరికీ కూడాను ట్రైనింగ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఒకేసారి లంసమ్ ఒక 6,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఎంప్లాయీస్కి. ఇక ముద్రా లోన్ మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఆల్మోస్ట్ ఈ ముద్రా లోన్ ఇది వరకు 10 లక్షల రూపాయల వరకు ఉండేది. దాన్ని ఇప్పుడు 20 లక్షల రూపాయలకి కూడా పెంచడం జరిగింది అండర్ తరుణ్ కేటగిరీ. సో ఇదొక స్కీమ్ నేమ్ అనమాట. సో దీని విధంగా ఈ యొక్క పేరు మీద ఒకవేళ బిజినెస్ కనుక మీరు ఎక్స్పాండ్ చేసుకుంటాము అనుకున్నట్లయితే మీకు 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడాను ఇక లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ 26,000 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ మీద ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి, నెట్వర్క్ సంబంధించి, లాజిస్టిక్స్ వీటన్నిటికీ కూడాను ఈ యొక్క ఫండ్స్ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక రూరల్ డెవలప్మెంట్ ఫండింగ్. సో ముఖ్యంగా ఈ బడ్జెట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే పేద మధ్య తరగతి వాళ్ళకి మంచిగా అలొకేషన్ అనేది చేయడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ 2.66 లక్షల కోట్ల రూపాయలను అయితే రూరల్ డెవలప్మెంట్ కింద ఇవ్వడానికి జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, శానిటేషన్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఆ యొక్క పర్టికులర్ రూరల్ ఏరియాస్లో ఎవరైతే ట్రైబల్ ఏరియా ఉంటుందో ముఖ్యంగా ఆ యొక్క బడ్జెట్లో 2 to 3 times కూడా తాను రిపీట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తామని కూడా తాను చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి దీనికి కూడా సపరేట్ ఫండింగ్ కూడా దీనికి మేము ఫైనాన్స్ కూడా చేస్తామని కూడా తాను చెప్పడం జరిగింది. ఏదైతే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తామన్నారో అవన్నీ కూడాను ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇండస్ట్రియల్ పార్క్స్ ఆల్మోస్ట్ 12 న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని కూడా తాను చెప్పడం జరిగింది. జిఎస్టీ రేషనలైజేషన్. సో జిఎస్టీకి సంబంధించి మనకు తెలుసు కదా, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ 2 రకాలు ఉంటాయి. హాఫ్ ట్యాక్స్ టు ది స్టేట్ గవర్నమెంట్, హాఫ్ ట్యాక్స్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. సో దీనికి సంబంధించి కూడాను ఈ యొక్క ట్యాక్స్ అనేది తాను ఖచ్చితంగా తగ్గిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మన జీడిపి అనేది ఆల్మోస్ట్ 4.9% ఉండబోతుందని చెప్పడం జరుగుతుంది. మనందరికీ తెలుసు కదా, జీడిపి అనేది గ్రోత్ డెవలప్మెంట్ ప్రోడక్ట్ అనమాట. సో ఫర్ స్టేట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎప్పుడు జీడిపి అనేది 3% ఉంటే ఆ స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మంచి పద్ధతిలో నడుస్తున్నట్లు. కానీ 4.9 మీన్స్ వెరీ 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 గుడ్ థింగ్ అని చెప్పాలి. అది కనుక 25% కంటే ఎక్కువ ఉన్నట్లయితే ప్రాబ్లం అనమాట. సో కాబట్టి ఇందులో భాగంగా ఈ యొక్క జిఎస్టీకి సంబంధించి కూడా ట్యాక్స్ అనేది కూడా రెడ్యూస్ చేస్తామని కూడా తాను చెప్పడం జరిగింది. అండ్ డ్యూటీ కట్స్ ఆన్ మొబైల్స్, కస్టమ్స్ కావచ్చు, మనం చెప్తున్నట్లుగా ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఐఫోన్ మొబైల్స్, పీసీబీస్, మొబైల్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఏవైతే ఇంపోర్ట్ చేస్తున్నారో వాటి మీద కూడాను ఈ యొక్క ట్యాక్స్ అనేది తగ్గిస్తామని కూడా తాను చెప్పడం
చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే సో ప్రెసెంట్ యూత్ అందరూ కూడా దాన్ని బాగా యూజ్ చేస్తున్నారు, సో ఎంతైనా ఆవశ్యకత ఉంది అని చెప్పి కూడా తాను క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైతే సెక్యూరిటీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ అన్నది కూడాను ఆల్మోస్ట్ 0.02% నుంచి ఈ యొక్క డిజిటలైజేషన్ లో భాగంగా 0.01% తగ్గుతుందంటూ కూడా తాను చెప్పడం జరిగింది. సో ఇక ఏంజల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 24-25 బడ్జెట్ లో భాగంగా ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదని చెప్పి కూడా తాను చెప్పడం జరిగింది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ట్యాక్స్ అనేది వర్తిస్తుందంటూ కూడా తాను చెప్పడం జరిగింది. స్టార్ట్అప్స్ కి అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా వారి యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నింటిని కూడా తీసుకుంటూ ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా అడుగులు వేసే దిశగా ఈ యొక్క బడ్జెట్ అనేది కొనసాగింది. అండ్ నిర్మలా సీతారామన్ తాను 7th టైం ఈ యొక్క బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. తాను క్లియర్గా పేర్కొన్నారు 2020-21లో తాను ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో సో అది చాలా బాగా ఉపయోగపడిందని చెప్పడం జరిగింది. సో 26-27లో కూడా అంతే అద్భుతంగా ఉంటుందని కూడా తాను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్ ఇదే మనం చూస్తున్నాం కదా, మనమందరం కూడాను సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో డబ్బులు కనుక ఇచ్చినట్లయితే ఆ డబ్బుల్ని ఇప్పుడు మొత్తం 41%ని ఖచ్చితంగా మన స్టేట్ గవర్నమెంట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది త్రూఅవుట్ ఇండియా. అండ్ మిగిలిన వాటన్నిటిని కూడా ప్రధానమంత్రి స్కీమ్స్ అని చెప్పి కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఆ స్కీమ్స్ ద్వారా ఉమెన్ కావచ్చు, యూత్ కావచ్చు, స్పెషల్ ఫార్మర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడాను స్పెషల్ స్కీమ్స్ అని కూడా తీసుకొస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రధానమంత్రి స్కీమ్స్ అని చెప్పి కూడాను తాను మెన్షన్ చేయడం జరిగింది. దాట్స్ ఇట్ గైస్, మీ అందరికీ కూడాను ఈ యొక్క బిజినెస్ కి సంబంధించి అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా బిజినెస్ వాళ్ళందరికీ కూడా MSMEs కి మంచి ప్రోత్సాహం అయితే ఇవ్వడం జరుగుతుంది. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కావచ్చు అండ్ ముద్రా లోన్ కావచ్చు. సో ఇలాంటి ఏవైతే లోన్స్ ఉన్నాయో వీటన్నిటిలో కూడాను ఆ యొక్క లోన్ పరిమితిని కూడా పెంచడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంది నిపుణులు కూడాను ఈ యొక్క బడ్జెట్ అందరికీ కూడా మంచి ఊరట కల్పిస్తుందంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో గైస్ ఇది ఇవాల్టి బడ్జెట్ ఒక అనాలిసిస్. మన బిజినెస్ వాళ్ళందరికీ కూడా మంచి ఊరట కల్పించేలాగా ఉంది. ఇదే విషయాన్ని నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.